ఎస్ సార్, అవి ఫిక్స్డ్. వాటిని తీసేయడానికి ఆర్య సార్ ఒప్పుకోరు. పైగా వైరింగ్ చేస్తుంది, చాలా కేబుల్స్ కట్ చేయాల్సి వస్తుంది. అవును గురుజీ, ఇంకేదైనా చెప్పండి. ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. పర్వాలేదు. వీడి ఎక్స్ట్రాలకి ఎక్స్ట్రా ఛార్జ్ కూడానా? ఇక్కడ కూర్చునేది ఎవరు? నేనే సార్. ఆ పక్కన నేనే సార్. మీరు అటు తిరిగి కూర్చోవడం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవండి. అనారోగ్యం అంటే ఫిజికల్ గా కాదు, మెంటల్ గా. మెంటల్లీ ఫిజికలీ వి ఆర్ ఆల్ రైట్ సార్. నాకు తెలుసా, మీకు తెలుసా? మీరు ఇటు తిరిగే వర్క్ చేయాలి, అప్పుడే వాస్తు సెట్ అవుతుంది. అర్థమైందా? ఇటు తిరిగి ఎలా పనిచేస్తాం సార్? మానిటర్స్ ఇటున్నాయి కదా. నీరజ్, ఎదురు సమాధానం నాకు ఇష్టం ఉండదు. గురుగారు అను సిట్. రితికా సిట్. సిట్ సిట్. సింపుల్ కదా, ఇలాగే వర్క్ చేయండి. నేనే అనుకుంటే వీడు నాకంటే మెంటల్ లాగా ఉన్నాడే. ఓకే నీరజ్, ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మనం వేరే చోటుకి వెళ్దాం రా. ఓకే గురుగారు. అను, డోంట్ చేంజ్ ది పొజిషన్. డూ వాట్ హీ సెడ్. మ్యామ్, ఏంటిది? నేనేం చేయలేను. ఇది నీరజ్ సార్ ఆర్డర్. వి కాంట్ మ్యామ్. ఐ కాంట్ టు. మీరాజీ, వాస్తు గురు మీ క్యాబిన్ వైపే వెళ్తున్నాడు. ఓ మై గాడ్. థ్యాంక్ గాడ్, మై క్యాబిన్ ఇస్ సేఫ్. నవ్వకండి సండేజీ, నాకు చాలా భయం వేసింది. కానీ వాస్తు గురు ప్రభావం మీ క్యాబిన్ మీద పడకుండా బాగా మేనేజ్ చేశారే. ఓ మై గాడ్, హారబుల్ సండే. వాళ్ళని కన్విన్స్ చేయడానికి నాన్న ఇబ్బంది పడ్డాను. లక్కీగా ఎస్కేప్ అయ్యాను. ఈ రోజు తప్పించుకున్నారు. ముందు ముందు ఇలాంటి ఇబ్బందులు ఇంకెన్ని పడాలో. ఎస్ సండే, ఆర్య సార్ లేకపోతే నీరజ్ సార్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కామన్ సెన్స్ లేకపోయినా పర్వాలేదు, మినిమం సెన్స్ కూడా లేదు. అరే, వెనక్కి తిరిగి ఎలా వర్క్ చేస్తారు? ఆ మాత్రం కూడా ఆలోచించరా? 1 hour కి 5 lakhs తీసుకుని ఇలాంటి వేస్ట్ ఐడియాలు ఇస్తారా? ఇంకా నయం, నుంచొని ల్యాప్టాప్ తో వర్క్ చేయమని చెప్పలేదు. అందుకు సంతోషపడాలి. ఐ కాంట్ సండే. అర్జెంట్ గా ఆర్య సార్ కి విషయం చెప్పాలి. ఆర్య సార్ కి కాల్ చేస్తుంటే రీచ్ అవ్వట్లేదేంటి?